అభివృద్ధితో పాటు రైతాంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజ్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం 3 జిల్లాల్లో కలిసి 1,20,000 ఎకరాలకు సాగునీరు విడుదల చేసినట్లు వెల్లడించారు. కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. కొన్ని విషయాలు చెప్పవలసింది. పార్వతీపురం నియోజకవర్గానికి మాత్రమే 5,000 ఎకరాలు అయితే విజయనగరం జిల్లాకి 55,000 ఎకరాలకు వెళ్తుంది నీళ్లు. శ్రీకాకుళం జిల్లాలో 25,000 ఎకరాలకి నీళ్లు వెళ్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు తీసుకొని రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. అయితే మన రైతుల్లో ఆ బాధ ఉంటుంది. అందుకని ప్రతిసారి ఇక్కడ వాటర్ విడుదల చేయడానికి రావడానికి ఎవరిలో ఉత్సాహం ఉండదు. ఎందుకు నీళ్ళు వదులుతాంలే, మనకు చొక్కైనా వస్తాయా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటే ప్రాజెక్టులు గడవడం కానీ ప్రాజెక్టులు మనం కట్టడం కానీ చెయ్యలేం. కాబట్టి ఆ రోజు ఈ తోటపల్లి ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే కురుపాము నియోజకవర్గం అని ఒక పేరు మనకుంది. ఆ పేరుతో మనం, ఎందుకంటే ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు పెట్టినా అక్కడ మహానుభావుడు కలియుగ ప్రత్యక్ష దైవంలా కనిపిస్తారు మనకి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చూసినా. ఆ మహానుభావుడు ఫోటో కానీ విగ్రహం కానీ ఇక్కడ పెట్టుకున్నాము అని అంటే ఇలా వెళ్తుంటే ఎవరు కూడా టక్కని కారులో కూడా చెయ్యలా మొక్కుకుంటాం ఎన్టీఆర్ గారిని చూడగానే. అంటే అలాగా మన ఊర్లో ఇట్లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు, ఒక జీవధార లాంటి ప్రాజెక్ట్ ఉంది అని మనం మనసు సంతృప్తి చేసుకోవాలి. పార్వతీపురం జిల్లా మొత్తంకి పార్వతీపురం